90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళు కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ కర్మను అనుభవిస్తున్నారు, దాంతోపాటు ఆ సమస్యలకున్న పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? ఓం బీజాపూరకదేక్షుకార్ముకలసచ్చక్రాబ్జపాశోత్ఫల వ్రీహ్యగ్రస్వవిషా నరత్నకలశత్ ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థతః. ముందుగా అందరికీ ఆరుద్ర నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మా, ఆరుద్ర పవాళమేకము అంటారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ కర్మ సిద్ధాంతం మీద మనం మాట్లాడాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సంచిత కర్మ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య సమస్యల మీద చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బికాజ్ ఇది మిథున రాశికి సంబంధించినటువంటిది. మిథునానికి అధిపతి అవ్వడం వల్ల ఈ లగ్న చతుర్థాధిపతి అవ్వచ్చు, సప్తమ దశమాధిపతి అవ్వచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. వీళ్ళ మొండితనం వీళ్ళని ఇబ్బంది చేస్తుంది. సంచిత కర్మ అంటే సంచిత ప్రారంభ కర్మలు రెండూ కూడా వాళ్ళ కోపము, వాళ్ళ మొండితనము, వాళ్ళ అతి మంచితనము, లేకపోతే పొగడ్తలకి పడిపోయేటువంటి తత్వం, అది వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. లేకపోతే దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి తత్వంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే అతి మంచితనం చాలా ఎక్కువ అండి. వీళ్ళు పక్క వాళ్ళకి సహాయం చేయడం కోసం ఎక్కువ చూస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కువ ఆరాటపడిపోతుంటారు. అలాగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. మొండితనము ఎక్కువ. వీళ్ళ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను చాలా సందర్భాల్లో. వీళ్ళు ఏదైనా సహనంతో ఉంటారు. కోపం వచ్చినాడు విచ్చలవిడిగా వాళ్ళ ఆవేశంతో ఒక భయకంపితమైన వాతావరణాన్ని సృష్టించగలరు. ఆ స్థాయికి వీళ్ళ కోపం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆరుద్ర నక్షత్రానికి 12వ స్థానంలో మేజర్గా గురుగ్రహ సంచారం నడుస్తుంది. అంటే గురుబలం అనేటువంటిది లేదు. ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో ఎలాంటి ధనవంతులైనా, ఎలాంటి భాగ్యవంతులైనా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ మాట వాస్తవము. వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి వాల్యూ సొసైటీలో ఇప్పుడు లేదు. ఈ మాట కూడా వాస్తవము. లగ్నంలో గురుడు రాబోయేటువంటి మే 15వ తారీఖు తరువాత రాబోతున్నాడు. సో దీనివల్ల లగ్నంలో గురుడు వల్ల అంత గొప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవు. కానీ ఆర్థిక సమస్యలు కొంతమేరకు ఉపశమనం పొందినప్పటికీ కూడా సమస్యలుగానే ఉంటాయి. ఏదో రాబడి కాస్త పెరుగుతోంది కానీ అంత మేజర్గా మార్పులు ఏమి ఉండవు. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడని ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి. దీనివల్ల హెల్త్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. 45 దాటినటువంటి ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా బిలో 45 ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క లిటిగేషన్స్ విషయంలో కానీ, భూ వివాదాల్లో కానీ, న్యాయపరమైన చిక్కుల్లో కానీ, ఆరోగ్య సమస్యల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యము అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి బిలో 45 చర్మ వ్యాధులు కానీ, లేకపోతే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయము, ఈ సమయంలో వాహన ప్రమాదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. బికాస్ గురు బలం కూడా లేదు, కుజుడి యొక్క బలం కూడా లేదు. కాబట్టి వాహన కారకుడు బాగా లేదు కాబట్టి అది ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపించి ఇంజూరీస్ కానీ, సర్జరీస్ కానీ చేసుకునే అవకాశము, దోషము ఉంది. చాలా జాగ్రత్త. ఇంటర్నల్ జాతకంలో యోగం బాగోకపోతే వెరీ సివియర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నామండి, 7th and 10th లార్డ్ గురుడు అవుతాడు. కాబట్టి పెళ్ళైన తర్వాత అంత కలిసి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. అందరికీ కాదు, ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మ్యారీడ్ లైఫ్ వల్ల ఇబ్బంది పడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారనుకోండి, వేరే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. వీళ్ళిద్దరూ కలవకుండానే అసలు ఇబ్బందులు ఉంటాయి నార్మల్గా. సో వీళ్ళిద్దరికీ కూడా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వృత్తి మీద కూడా, వాళ్ళు చేసేటువంటి పని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మ్యారీడ్ లైఫ్ వల్ల ఆ ప్రభావితం. ఉదాహరణకి నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆరుద్ర నక్షత్రం అనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ అవుతోంది ఇలా ఆగస్టు, నిన్న కూడా ఒక సేమ్ కాల్ మాట్లాడాను ఇదే దోషం వల్ల. ఆల్రెడీ జాబ్ జాయిన్ అయ్యారు, ఎక్సలెంట్ కంపెనీలో ఆయన ఉన్నారు. సెప్టెంబర్లో ఆయన పెళ్లి సెట్ చేసుకున్నారు. మ్యారేజ్ అవుతోందనగా ఆగస్టులో ఆయన జాబ్ పోయింది. పెళ్ళి అవుతోందనగానే జాబ్ పోయింది. అప్పటి నుంచి ఇప్పటికి 4.5 years అవుతుంది. మళ్ళీ అలాంటి జాబ్ రాలేదు, అలాంటి సెటిల్మెంట్ లేదు.
కంప్లీట్గా కింది స్థాయి ఉద్యోగం చిన్నది ఏదో చేస్తున్నారు ఆయన. అదే నేను చెప్పాను ఆల్రెడీ, అదే జరుగుతుందని చెప్పి ఆయన బాధపడిన విషయం మాత్రం వాస్తవం. సో అందరికీ అని కాదు, ఇంటర్నల్ జాతకంలో కూడా యోగం బాగుండాలి, లేకపోతే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ ఇబ్బందితోనే బాధపడతారు. అయితే ఇంకా వీళ్ళకి చూసుకుంటే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఈ మార్చి 30 తర్వాత కంటక శని స్టార్ట్ అవబోతుందండి. కంటక శని అంటే బికాజ్ ఇది మిథున రాశి నుంచి 10th హౌస్లో శని రావడం వల్ల వస్తుంది. ఈ శని కర్మకారకుడు కాబట్టి ఖచ్చితంగా కర్మ మీద, అంటే ఎలా అంటే వృత్తి మీద, చేసేటువంటి పని మీద, ఆ పనిలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవడం, కంప్లీట్గా దీని మీదే ఫోకస్ చేస్తాడు శని భగవానుడు. సో వీళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా, నాకు బెటర్ చాయిస్ కావాలి, ఈ కోర్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఈ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఏమీ పని జరగవు బికాజ్ ఆఫ్ శని. సో అది ఎందుచేత వస్తుంది అంటే కర్మ కాబట్టి, శని కర్మకారకుడు కాబట్టి. సో ఖచ్చితంగా కర్మ అనేటువంటి తొలగిపోయినప్పుడు, కర్మ అనేది లేనప్పుడు శని ఏమి చేయడు, మనల్ని ఇబ్బంది పెట్టడు. ఖచ్చితంగా ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అనేటువంటి ఇది ఉంటుంది తప్ప ఆయన మనల్ని ఏమి ఇబ్బంది పెట్టడు. సో ఆ కర్మని తొలగించుకునేడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్కి చాలా అది సాధ్యం కానిటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం తలపెట్టినటువంటి కార్యక్రమము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు మాఘబహుళ చతుర్దశి నాడు మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళు వీళ్ళని కాదని ప్రతి ఒక్కరికి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుచేత ఉంటాయి? శని కర్మకారకుడు. మనం కర్మని తొలగించినప్పుడు మనం పడే ప్రతి కష్టము దానికి మూలము కర్మనేనండి. శ్రీ గారు, మీరు ఇప్పుడు బాధపడుతున్నారు, కారణం కర్మ ఉంటుంది. సుఖపడుతున్నారు, ఆనందం నవ్వుతున్నారు, దానికి కారణం కర్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు రాబోయే రోజుల్లో పడబోయేటువంటి కష్టాలకి కానీ, ఇప్పుడు పడుతున్న వాళ్ళకి గురుబలం లేక ఆర్థిక సమస్యలు వీళ్ళకి కూడా కారణం కర్మనే అవుతుంది. ఈ కర్మ నుంచి తప్పించుకునే ఏకైక గొప్ప అవకాశమే ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఎవరైనా సరే మీ ఇంట్లో ఆరుద్ర నక్షత్రం ఉంది అనుకోండి, వాళ్ళకి తెలియజేయండి. లేదా మీది ఏ నక్షత్రమైనా, ఆల్మోస్ట్ నేను అన్ని విషయాల గురించి వివరంగా చెప్పాను. అయినప్పటికీ కూడా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. జన్మకో శివరాత్రి అంటారు. ఆ శివరాత్రిని సద్వినియోగం చేసుకోవడం ఎలాగనో ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తాను, చెబుతాను, చేయిస్తాను కూడా. ఇది చేసిన తర్వాత ఇహ పర సాధనలు రెండూ కలుగుతాయి. అంటే మీరు బ్రతికినంతకాలము ఆ సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉంటారు, అయిపోయిన తర్వాత కైలాస ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతటి అద్భుతమైన శక్తి ఉత్పన్నం అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇది మీరు చూస్తారు, తక్షణమే జరిగిన తర్వాత రోజు నుంచి వాళ్ళకి తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద, నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ, నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూది అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.